హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు వాత నొప్పుల తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వాత నొప్పుల తైలాన్ని శరీరంలో మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, తొంటి నొప్పులు కానీ ఎలాంటి నొప్పులైనా కలిగినప్పుడు ఈ తైలాన్ని మర్దన చేసుకుంటూ ఉంటే వెంటనే ఆ బాధ తొలగిపోతుంది. ఈ వాత నొప్పుల తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1 కేజీ వాము పాత్రలో పోసి అందులో 4 కేజీల నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టాలి. సన్నటి మంట మీద వేడి చేస్తూ పాత్రలోని 4 కేజీల నీరు 2 కేజీల వరకు మిగిలేటట్లుగా కాయాలి. తరువాత పాత్రని పొయ్యి మీద నుంచి దించి వడకట్టి ఆ కషాయంలో 1/2 కేజీ నువ్వుల నూనె కలిపి మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి. అందులోని కషాయం అంతా నూనెలో ఇరిగిపోయే వరకు, నూనె మాత్రమే పాత్రలో మిగిలేంత వరకు సన్న మంట మీద కాచి పాత్రను దించి వడకట్టాలి. ఇదే వాత నొప్పుల తైలము. ఈ వాత నొప్పుల తైలాన్ని శరీరంలో మోకాల నొప్పులు ఉన్నప్పుడు కానీ, నడుము నొప్పులు ఉన్నప్పుడు కానీ, జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు కానీ, తొంటి నొప్పులు కానీ ఎలాంటి నొప్పులనైనా కలిగినప్పుడు ఈ తైలాన్ని మర్దన చేసుకుంటూ ఉంటే వెంటనే ఆ బాధ తొలగిపోతుంది. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.